మామూలుగా అయితే గీతార కంపెనీకి అయితే ఈ రూట్ పోవాలన్నమాట. ఇప్పుడు నేను పోయే కంపెనీ లోడింగ్కి ఏమో ఇట్లా పోవాలన్నమాట. ఊరు ఎంట్రన్స్ అనమాట. స్కూల్ ఇది జిల్లా పరిషత్ హై స్కూల్ బొమ్మల రామారం. ఇట్లా వచ్చి బండి ఆపిన అంతే. అన్న వచ్చిండు, చూసిండు, అడిగిండు, చెప్పిండు. గేట్ కూడా తీసిండు అనమాట. ఎంత ప్రశాంతంగా ఉంది ఇట్లా. గట్టు మీద కూర్చుంటే వెనక పొలం మంచి గట్టు చూసుకున్న గట్టు మీద కూర్చున్నా అనమాట. ఇక్కడ లోడ్ కాదు అయినా పేపర్ కూడా రావాలని చెప్పిండు. ఎందుకన్నా అంటే మా వెబ్సైట్ సర్వర్ డౌన్ ఉంది, పేపర్లు అవుతలేవు. మళ్ళీ పొద్దున్న మీకు ఇప్పుడు 5 గంటలకు బస్సు ఉందండి ఇక్కడ. అది మిస్ అయితే ఏం లేవంట. వెల్కమ్ బ్యాక్ టు రాజు ట్రాక్ బ్లాగ్స్. నేను బాగున్నాను, మీరు బాగుంటారు మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అనమాట. ప్రజెంట్ మనకు ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి 11:10కి అయితే లోడింగ్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ నుంచి మన రామలింగంపల్లి గీతర ఆ నుంచి వైజాగ్ పోవాలా. వైజాగ్కి నేను పోతలేను అనమాట, మా బావ పోతుండు. లోడింగ్కి మాత్రం నేను పోతున్నా. ఆ నుంచి తీసుకొచ్చి మళ్ళీ మా బావకి అయితే బండి ఇవ్వాలన్నమాట. ఇప్పటికే లేట్ అయిపోయింది. వస్తే నేను పార్క్ నుంచి బయటికి రాకుండా ఫస్ట్ పోయాడు. డీజిల్ అయితే కొట్టించుకున్నా. డీజిల్ కొట్టించుకుని అయితే బయలుదేరాను అనమాట. డోర్ పడపడ కొట్టుకుంటాం. డోర్ ఒకటే కొట్టుకుంటుంది. డోర్ మనకి ఇల్లు చెక్కారు ఒకటే కొట్టుకుంటుంది. డోర్ ఏమో కరెక్ట్ పడనట్టుంది. సెట్ చేసిన అనమాట డోర్ను. ఇలా ఈ నుంచి అయితే డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాం. ఈ మధ్య అందరూ మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం తక్కువ అయిపోయింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. చాలా ఘోరంగా ఉందన్నమాట. ఎన్ని వీడియోలు పెట్టు మనకు లాస్ట్ 105, 110 వ్యూస్ కానీ ఎక్కువ పోతుంది. పోతే 1, 2, 1.2, 1.3K పోతున్నాయి. లాస్ట్ 2K దాకా పోతున్నాయి. షార్ట్ వీడియోలు అయితే మరీ తక్కువ, చాలా ఘోరంగా పోతున్నాయి అన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. బండికి అది కాకుండా కొంచెం టైర్లు ఆ రోజు 2 టైర్లు అయితే దెబ్బతిన్నాయి కదా, దానివల్ల అది ఇంకెక్కువ కొట్టుకుంటుంది అనమాట. డోరు కడకడ కొంచెం లూజ్ ఉంది, అది ఇంకెక్కువ కొట్టేసుకుంటుంది. టైర్లు చేంజ్ చేసేది ఉంది, దీనికి ఆయిల్ చేంజ్ అవుతుంది. అన్ని ఒకటిసారి చెప్పాలన్నమాట. ఆ ఫినిషింగ్ కూడా ఉంది, అన్ని ఒకటిసారి చెప్పాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఎండకైతే పబ్లిక్ ఎవరు లేరనమాట. మొత్తం ఖాళీ ఉంది రోడ్డు. టైం వచ్చేసి 3 కావస్తుంది. ఖాళీ ఉంది అనమాట రోడ్ అంతా. ఎవరు వెళ్తారు చెప్పండి? ఎండకు అసలు వెళ్ళేటట్టు కూడా లేదు, అంత ఘోరంగా ఉంది ఎండ. చాలా టూ మచ్. కీసర రోడ్డుకి అయితే వచ్చినా అనమాట. ఈ నుంచి మనకు ఇంకొక 20 నిమిషాలు అయితే లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఆడి పోయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ 3:40 అవుతుంది. 3:40 అవుతుంది. మనం ఒక 20 నిమిషాలు 4 గంటల కల్లా వెళ్ళిపోయినాం అనుకో, వాళ్ళు వేసే వరకు 1 గంటన్నర పడుతుంది అనమాట. 5:30 వరకు లోడ్ అయిపోతే పేపర్లు అన్నీ వచ్చేస్తాయి. తీసుకొచ్చి మళ్ళీ మా బావ ఏడాకి తెచ్చిమ్మంటాడు చూడాలా. ఒకవేళ అవుటర్ కాడికి తెచ్చిమ్మంటే అవుటర్ కాడికి తెచ్చేయాలా, లేదు వచ్చే పార్కింగ్ కాడికి అంటే పార్కింగ్ కాడికి వెళ్ళిపోవాలా. రెండింటిలో ఏదో ఒకటి అవుతుంది అనమాట. మనం లేట్ చేయదు, ఇప్పుడు చాలా లేట్ చేసినారు అనమాట. అది కాక రాంపల్లి ఇక్కడ ఫుల్ జామ్ ఉండే. సరేలే అనుకున్నాయి. మనం గీతా రోడ్కి టర్న్ అయిపోయి కొంచెం దూరం అయితే వచ్చినా అనమాట. కీసరగుట్ట రోడ్డు దాటిన అనమాట. దాటి కొంచెం ముందుకైతే వచ్చిన మన బండ్ల హై గల్ డోర్ సౌండ్, మన జాక్ సౌండ్, గల్ 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 ఒకటే తప్పుడు. ఆ తప్పుడుకి మాత్రం పిచ్చి ఎక్కుతుంది నాకు. అసలు ఎట్లా అంటే ఏదో గుల్కరాయి, గిన్నెల గుల్కరాయి లేచి కిలికిలికి కొడితే ఎట్లుంటది అట్లుంది పరిస్థితి నాది. ఆ బండి అంటే ఒక రకం నయం, ఎక్కువ సౌండ్ కూడా రాదు. ఈ బండ్లు అంతా డొగ్గు డొగ్గు డగు 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 అదే సౌండ్, పిచ్చి ఎక్కుతుంటది అనమాట. ఇప్పటికే ఎండకు ఏమంటారు అమ్మా ఖరాబ్ అయిపోతుంది నాకేమో. అయినా కానీ ఇదొక టార్చర్ అయిపోయింది బండ్ల. ఇదే ఒక ఈ రోడ్లో ఇట్లుందంటే ముంగడ గుంతల రోడ్డు ఉన్నాయి, మట్టి రోడ్డు మొత్తం. ఇక ఆడ నా పరిస్థితి ఏందో. ఇక ఒక్కోసారి బండి మంచిగా అనిపిస్తుంది, ఒక్కోసారి పిచ్చి తెప్పుతుంది అనమాట. ఆ డోర్ సౌండ్ మొన్నటి దాకా లేదు, మనం మొన్నటి సౌండ్ వస్తుంది. ఆ దానికి ఏమైంది ఒకటే డగడగడ సౌండ్ వస్తుంది. అది మామూలుగా అయితే గీతార కంపెనీకి అయితే ఈ రూట్ పోవాలన్నమాట.
ఇప్పుడు నేను పోయే కంపెనీ లోడింగ్ ఏమో ఇటు పోవాలన్నమాట. మళ్ళీ అలా ఊర్లో లోపల నుంచి పోవాలా. బాగుంటది ఇటు సైడ్ చూడడానికి కూడా చాలా బాగుంటది. ఆడ చెరువు, ఈడ పొలాలు, మొత్తం వరి పొలాలు అనమాట. ఇది ఫస్ట్ చిన్నగా ఊరు టైప్ వస్తుంది. దాటిన తర్వాత 1-2 కిలోమీటర్లు పోతేనేమో మలయాళ ఊర్లోకి లెఫ్ట్ తిరగాలన్నమాట. నుంచి సో బాగుంది. ఈ నుంచి నెక్స్ట్ వచ్చేది మలయాళ అనమాట. ఇటు చౌరస్తా నుంచి లెఫ్ట్ పోతేనేమో మన యాదగిరిగుట్ట రూట్ పోతాం. యాదగిరిగుట్ట దగ్గర పోతాం. ఇట్లా పోతేనేమో మళ్ళీ అట్లా తిరిగి మళ్ళీ ఆ రూట్ కి కలుస్తుంది. మనం ఇటు పోవాలా, మన మలయాళ రూట్ కి అయితే వెళ్ళాలన్నమాట. ఈ రూట్ కొంచెం చల్లగా ఉంటది కొంచెం, ఎందుకంటే అన్ని చెట్లే. వెనక మొత్తం సింగిల్ రోడ్, అన్ని దగ్గర దగ్గర చెట్లు ఉంటాయి కాబట్టి కొంచెం చల్లగా అనిపించదు. ఈ నుంచి మొత్తం నార్మల్. ఇక ముందు ఊర్లో పోయిన తర్వాత ఊర్లో లోపల నుంచి ఇంకా లోపలికి పోవాలి ఊరు నుంచి. ఈ రూట్ లో అదే లాస్ట్ కంపెనీ అనమాట. దాని దాటిందంటే కంపెనీ లేదనమాట. ఆ కంపెనీకి పోయే వరకు తలపానం తొక్కుకొస్తుంది. ఇప్పుడు మట్టి రోడ్లకి అయితే టర్న్ అయినా ఇప్పుడే అది దారుణం. మొత్తం గుంతలు, లడుగులు. ఆ తర్వాత కొంచెం ముందు ఆ ఊరు దాటిన తర్వాత కొత్తగా వేసారు అనమాట రోడ్. ఆడ బాగుంది. ఊరు ఎంట్రన్స్ అనమాట. స్కూల్ ఇది జిల్లా పరిషత్ హై స్కూల్ బొమ్మల రామారం. వడ్లు అన్ని వడ్లు పెట్టేసారు. కుప్పలు ఉన్నాయి. ఈ నుంచి మనకు ఆ ఊరు దాటిన వరకు ఇదే రోడ్ అనమాట. ఇక దీనికన్నా ఘోరం ఉంటది రోడ్డు ముంగట. దాన్ని దాటిన తర్వాత మళ్ళీ బాగానే ఉంటది. ఇది మెయిన్ ఊరు అన్నమాట. ఇప్పుడు బాగుంటది ఇక్కడ చూడడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ నట్టి కన్నాల వల్ల కూడా ఇక్కడే మా గుంతలు, స్పీడ్ బ్రేకర్ మరి దారుణం. మీరు చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ మరి దారుణంగా ఉంటుంది. ఇంకా సాయంత్రం పూట అయితే ఇంకా బాగుంటది అనమాట. అందరు బయటకు వస్తారు ఇట్లా పెద్ద మనుషులు. ఇట్లా ఊర్లలో పెద్ద మనుషులు కనబడితే మంచిగా అనిపిస్తుంది. చెట్ల కింద మంచాలు వేసుకొని. ఊర్ల లైఫ్ సిటీలో ఏముండదు. అబ్బా ఏమన్నా ఎత్తేస్తుందా బండి అది దారుణంగా. ఎంత బాగుంది. ఊరు నడి బొడ్డు మధ్యలో అంబేద్కర్ గారు. ఇట్లుండాలా. అప్పో దారుణంగా ఎత్తేస్తుంది బండి. ఇంకా కొంచెం ఫ్రీ ఉంది. మళ్ళా ముంగడు దాటినామంటే మళ్ళీ అదే బాధ. మామిడికాయ చెట్టు అయిపోయింది అనమాట. ఇడికే లాస్ట్. ఆ టెడ్డానికి లాస్ట్ అయిపోతుంది అనమాట ఊరు. చిత్తా చెట్టు ఎంత పెద్దగా ఉంది. ఈ నుంచి కొంచెం రోడ్డు బాగుంటది అనమాట. దీన్ని దాటిన తర్వాత రోడ్డు బాగానే ఉంటది. మళ్ళీ తోటల్లాగా ఉన్నాయి అంతా. మాడి చెట్టు, మాడి తోట ఇదంతా. ఎంట్రన్స్ మొత్తం వస్తుంది అంతా మాడి తోట అనమాట. రోడ్డు కొంచెం దూరం బాగుంటది అనమాట. ఈ నుంచి రోడ్డు బాగుంటది. మళ్ళీ కొత్తగా వేసారు అనమాట ఈ రోడ్. ఇది మొత్తం చుట్టుపక్కల మొత్తం జంగలే. ఉండాలా సుంసాం
ఏమైనా ఎవరు దిక్కు లేదనమాట. ఈ రోడ్డుకి లాస్ట్ ఇదే, ఇక ఈ నుంచి మళ్ళీ మట్టి రోడ్డు ముంగట్లోనే ఉందన్నమాట కంపెనీ. ఈ నుంచి మట్టి రోడ్డు వస్తుంది, ఇదే లాస్ట్ ఇక కంపెనీ. ఇక వేరే లేవు దీని పక్కన ఏం లేవు. ఇదే అనమాట కంపెనీ. మనకైతే ఇటు సైడ్ లోడింగ్ అవుతుంది అనమాట, దీని పక్కన లోడింగ్ అవుతుంది. ఇదే కంపెనీ వచ్చేసి ఆక్టన్. కొంచెం లోపలికి దబాయించి పెట్టుకోవాలి, ఎందుకంటే వేరే 2 వీలర్లు వస్తూ ఉంటే వాళ్ళకి సరిపోదు అనమాట. ఇది కూడా మొత్తం మామిడి తోట. ఇట్లా వచ్చి బండి ఆపిన అంతే, అన్న వచ్చిండు చూసిండు అడిగిండు చెప్పిండు. గేట్ కూడా తీసిండు అనమాట, గేట్ కూడా తీసేసిండు. ఏమో డైరెక్ట్గా బండి పెట్టేసి లోడింగ్ అయితే ఇప్పించుకుందాం అనమాట. మొత్తం ఇదే లాస్ట్ అనమాట. ఇంకా అన్ని పొలాలు ఉంటాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ చెట్టు కింద కూర్చున్నాను అనమాట. కాన్సెప్ట్ కూర్చున్నా చెట్టు కింద, బండి లోపల పెట్టేసి ఆ చెట్టు కాడికి అయితే పోదాం. ఆగని బాగుంటుంది చూడడానికి అక్కడ. చలో బండి అయితే పెట్టేసిన అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ చెట్టుకు మస్తు మామిడికాయలు ఉండే, ఇక్కడ కూడా లేవు, అన్నీ దింపేసారు. ఇలా కూడా ఎంత బాగుంటుంది అంటే పీస్ఫుల్, ఎవరు పంచాయతీ ఉండదు. వాళ్ళ పొలంలో అడేమో పని చేసుకుంటారు వాళ్ళు మంచిగా. మొత్తం పొలాలే. బా చెట్టు నీడ ఇది, ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు నీడ ఇక్కడ పడుతుంది కరెక్ట్ గట్టు మీద. ఇది కూర్చోవచ్చు అనమాట. మన బండేమో ఆడుంది లోపల. ఏమైనా అవసరం ఉంటే అన్ని చూపిస్తారు, ఇక గట్టి ఒరుతారు. ఇంకో వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుంటాను అనమాట. మొత్తం పొలాలే, కోత కోసేసారు మొత్తం. మొత్తం ఉన్నగా అయిపోయింది. ఇప్పుడు ఆడ చెట్టు కాడ పని చేసుకుంటారు వాళ్ళు మంచిగా నీడకు. ఇదే లాస్ట్ ఇక, దీని తర్వాత ఏముండదు అనమాట. ఇటు కానీ మెల్లగా లోపల రివర్స్ పెట్టేటప్పుడు జర్ర ముందుకు వెనుక కనుక్కొని రివర్స్ చేసుకొని పెట్టుకోవాలి లోపలికి. కరెక్ట్ బండి కట్టేస్తుంది అనమాట. ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఇట్లా గట్టు మీద కూర్చుంటే వెనక పొలం మంచి గట్టు చూసుకున్న గట్టు మీద కూర్చున్నా అనమాట. ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది, కానీ కూర్చున్న కాడ భయం కూడా అవుతుంది నాకు. ఎందుకంటారా, వెనకకెళ్ళి ఏం పాములు వస్తాయా, ఏం ఎంత జంగల్ కదా, కొంచెం భయం. పాములకు ఎక్కువ భయపడతాం మమ్మల్ని. ఇటు నుంచి సెన్స్ చూస్తున్నా అప్పటి నుంచి. అవి వచ్చినట్టు ఇక్కడ ఉండను అనమాట, పారిపోతాయి ఇటు నుంచి ఆడికి. ఆయా దానంతరం అవి పోతాయి, కానీ దాని చూస్తేనే భయం అవుతుంది నాకు ఫస్ట్. ప్రశాంతంగా ఉంది మంచిగా. ఈ చెట్టు కింద ఉంది, ఈ చెట్టు ఉందిగా, ఈ చెట్టు కాడ మంచి నవార మంచం వేసుకొని మనకి ఇష్టమైన ఫుడ్ అన్నం తినేసి మా మంచం మీద ఒక 2 గంటలు వండుకుంటే కొన్ని కోట్లు ఇచ్చిన దొరకని సుఖం అది. ఫ్రీగా ఉండొచ్చు. వాళ్ళు ఇంకా రాలే మన లోడింగ్కి అయితే, వస్తే పిలుస్తారు అనమాట. ఈయనతో చూసుకుంటా కూర్చుంటా. బా పిట్టలు అరుస్తున్నాయి, ఎంత బాగుంది. కోకిల వెనక కూడా ఉంది. అది ఏమంటారు అంటారు, ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ అంటారుగా, అట్లా సెట్ చేసిరు అనమాట వెనక. ఆడ పొలం ఏమో వేస్తారు, ఆడ మొత్తం నీళ్ళు ఉన్నాయి. అబ్బా కీకీ నడుతుంది అది. చలో వాళ్ళు ఎప్పుడు పిలుస్తారు అప్పుడు దాకా ఇక్కడ కూర్చుందాం, కొంచెం టైంపాస్ అని అవుతుంది. ఇలా ఛాన్స్ అయితే కూర్చున్నాడా. ఇక లోపలికైతే పోదాం, ఇంకా టైం ఇంకా రాలేదు. వాళ్ళు పిలుస్తారేమో అనుకుంటే ఇంకా పిలుస్తలేరు. లోపలికి పోయినాక ఒకసారి అయితే అడుగుదాం, ఇంకా టైం పడుతుందా అవుతుందా ఏ విషయం కన్ఫర్మ్ చేసుకుందాం. ఎందుకంటే వేరే బండ్లు ఉన్నాయి, ఆ బండ్ల కాడుతున్నారు అనుకుంటున్నాను నేను లోపల. మనకు ఫార్మా కంపెనీలో తెలిసిందే కదా, మనకు మొబైల్ అలా ఉండదు, వీడియో తీసుకోవడానికి ఉండదు అనమాట. ఫస్ట్ అయితే అడుగుదాం అవుతుందా కాదా, ఇంకెంత టైం పడుతుంది అనేసి. పోయి లోపల అన్న వాళ్ళని అడిగిన అనమాట, లోడ్ ఎప్పుడు వరకు అవుతుందా అంటే, ఇప్పుడు లోడ్ కాదు అయినా పేపర్ కూడా రావాలని చెప్పిండు. ఎందుకన్నా అంటే మా వెబ్సైట్ సర్వర్ డౌన్ ఉంది, పేపర్లు అవుతలేవు, మళ్ళీ మీకు ఇప్పుడు 5 గంటలకు బస్సు ఉందండి ఇక్కడ, అది మిస్ అయితే ఏం లేవంట.
సరే తొందరగా బండి పెట్టేసి వెళ్ళిపో అన్నాడు. కరెక్ట్ 5 నిమిషాలు ఉంది. తప్ప అన్ని లాక్లు వేసేసి పట్టా గిట్ట అని లోపల పెట్టేసిన అనమాట. ఇప్పుడు బస్సు కాడికి పోయి బస్సు ఎక్కేసి నేను ఆచారం అయితే పోవాలి. ఈ బస్సు మిస్ ఇక బస్సులు లేవంటున్నాను డైరెక్ట్. వేరే మాట ఏం అంటలేడు ఇక. పొద్దున అంటే 7 గంటలకు ఉందంట. బస్సు వచ్చింది. బస్సు వచ్చి ఎక్కిన ఈసీఎల్ పోవాలి. ఈసీఎల్ నుంచి మళ్ళీ ఇంకో వేరే బస్సు మారాలన్నమాట. 2 బస్సులు మారాలి. ఈయన చాడికి అన్న చాడి డైరెక్ట్ అయితే ఆ నుంచి మళ్ళీ పార్క్ ఇక్కడ మన బండి ఉంది. ఆ బండి తీసుకొని ఇంటికైతే పోవాలి. చాలా లేట్ అయిపోయింది. ఆ టైంలో కరెక్ట్ టైంకి చెప్పింది అనమాట. బస్సు పోతుంది, రేపు తొందరగా వెళ్ళిపోవాలి. ఆ టైంకి నేను వెళ్ళిన. ఇలా 2 బస్సులు జర్నీ చేసిన. ఏ నుంచి మలయాళం నుంచి పోయి మన ఈసీఎల్ దాకా ఒక బస్సు, ఈసీఎల్ నుంచి నాచారంకి ఒక బస్సు. 2 బస్సులు అయితే ఎక్కువ వచ్చినాయి అనమాట. ఇప్పుడు డైరెక్ట్ పార్కింగ్ రూట్లో ఉన్నా. ఆడ నా బండి ఉంది. ఆ బండి తీసుకొని మా బావ దగ్గర ఆఫీస్ దగ్గరికి అయితే పోవాలి. ఆఫీస్ దగ్గర పోయి చెప్పి మళ్ళీ రేపు పొద్దున ఈ టైంకి బస్సు ఉంది, పోవాలన్నా వద్దా ఏ విషయం కన్ఫర్మ్ చేసుకొని దాన్ని బట్టి పొద్దున 8:30కు ఈసీఎల్ బస్సు ఉందంట కంపెనీ దాకా. పార్కింగ్ లోపలికి వచ్చిన ఇవన్నీ దోస్తులు. ఇవి ఒకటే మురుగుతుంటాయి. ఇక మనుషులను చూడంగానే అగో అగో ఈ వీటికి మనుషులు కనబడితే పాప అంటే మళ్ళా ఇక నా బండి ఏమో ఇలా పెట్టిన. అసలు గ్యాప్ లేకుండా పెట్టిన బండి. మనిషికి వచ్చే వారికి సాల్ అవుతుంది. అమ్మ డౌన్ ఎక్కువ ఉంటుంది. ఇరికిచ్చేసిన బండి మొత్తం. అసలు గ్యాప్ లేదు. కొంచెం గ్యాప్ లో పెట్టిన బండి అంతే. చలో, మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.